ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. మీ పైన శనిగ్రహ ప్రభావము, గురుగ్రహ ప్రభావం అనేది ఉన్నది. కాబట్టి ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళటం, వెనక్కి రావటం, వెనక్కెళ్ళటం, ముందుకు జరగటం ఇలా జరుగుతూ ఉంటుంది ధనుస్సు రాశి జాతకులకు. ఆప్టిమిజం, పెసిమిజం ఈ 2 ఇంటర్నల్‌గా ఫైట్ చేస్తూ ఉంటాయి. ప్రతీదీ కదలిక ఉంటుంది. మరియు వెనక్కి గూడా ఉంటుంది. వెనక్కి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా 2 భిన్నమైన ఆలోచనలు మనస్సులో ఎప్పుడు మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటాయి ఈ వారంలో. ఇంకా కొంతకాలం గూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ ఫైటింగ్ మెదడులో, మనస్సులో. ఏదేమైనా కూడా అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు మీకు చాలా అవసరము. సాధ్యమైనంతగా దైవారాధన మీకు చాలా అవసరము. ఆరోగ్యం సహకరిస్తుంది. చిన్న చిన్న సమస్యలుంటాయి. జాగ్రత్తగా ఉంటే పెద్ద ప్రమాదం ఏం లేదు. ఆర్థికంగా కూడా పెద్దగా చిక్కులేమి కనబడటం లేదు. అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. స్థల మార్పు చెందండి. మీకు లాభం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న గొడవలున్నా గూడా అవి సర్దుబాటవుతాయి. సద్దుమణుగుతాయి. అలాగే విద్యార్థులు కూడా ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. కొంచెం ఆట విడుపు అనేది తగ్గించుకోండి. ఫోకస్ ఎలాగో పెరుగుతుంది. ఆట విడుపు కూడా కొంచెం తగ్గించుకోండి. ఈ ధనుస్సు రాశి జాతకులు ప్రతి నిత్యము కనకధార స్తోత్రం పఠించడం ద్వారా, విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా, పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.